హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి ఏటా మాఘమాసం బహుళపక్ష చతుర్దశి తిథి నాడు ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శివభక్తులకు ఇది ఒక మహాపర్వకాలం. శివరాత్రి అంటే శివుని రాత్రి అని అర్థం. లోక కళ్యాణం కోసం శివుడు ఆలాహలాన్ని భక్షించి తన కంఠంలో నింపుకొని నీలకంఠుడిగా మారిన రాత్రి ఇదేనని పురాణాలు చెప్తున్నాయి. అలాగే పరమశివుడు లింగోద్భవమూర్తిగా ఆవిర్భవించిన రోజు కూడా ఇదే. శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన పవిత్ర దినంగా దీనిని భావిస్తారు. ఇది ప్రకృతి మరియు పురుషుని కలయికకు ప్రతీక. మిగిలిన మాస శివరాత్రుల కంటే మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో గ్రహాల స్థితి వల్ల మనిషిలోని కుండలిని శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుందని యోగశాస్త్రం చెబుతుంది. ఈ రోజున భక్తులు చేసే ఉపవాసం, జాగరణ మరియు అభిషేకాలు మనసులోని ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉంచి మోక్ష మార్గంలో నడిపిస్తాయని విశ్వాసం. లయాకారుడైన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం భక్తులందరూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తమలో అజ్ఞానం అనే చీకటిని తొలగించుకోవడమే ఈ పండుగ అంతరార్థం. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో పరమశివుడు కోటి సూర్యుల ప్రకాశంతో లింగరూపంలో వెలిశాడు. అందుకే ఆ అర్ధరాత్రి నుంచి చతుర్దశి ఉన్న సమయాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఇలా ప్రతి నెలలో వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. శివ అంటే మంగళం, శుభం, మోక్షం మరియు శ్రేయస్సు అని అర్థం. శివుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు, మంచివారి మనసులో నివసించేవారు మరియు అందరికీ శుభాలను కలిగించేవారు. రాత్రి అంటే సుఖాన్ని ఇచ్చేది కాబట్టి మనకు పరమానందాన్ని, సుఖాన్ని మరియు శుభాన్ని కలిగించే పవిత్రమైన రాత్రే మహాశివరాత్రి. శివుడు జ్యోతిర్లింగంగా వెలిసిన ఈ ఘటం ఈశాన్య కల్పంలో జరిగింది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో శివలింగం మొదలను వెతకడానికి వెళ్ళారు. అందుకే అప్పటి నుండి ఈ కాలానికి శ్వేతవరాహ కల్పం అనే పేరు వచ్చింది. నిజానికి దేవుడు అంతటా ఉంటారు. ఆయనకు ప్రత్యేక రూపం లేదు. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన పార్వతీ సమేతుడై సాంబమూర్తిగా దర్శనమిచ్చారు. జ్ఞానానికి రూపం లేదు, అది వెలుగు వంటిది. ఆ వెలుగే ఒక చోట చేరి జ్యోతిర్లింగంగా మారింది. కంటికి కనిపించాలంటే వెలుగు ఉండాలి కాబట్టి శివుడు మొదట జ్యోతిర్లింగంగా మారి ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులకు తన రూపాన్ని దర్శనమిచ్చాడు. ప్రకృతిలో కలిసిపోయి ఉన్న పరమాత్మను మనకు చూపించేది, ఆ దైవత్వాన్ని మనం అనుభవించేలా చేసేది లింగం. ఆకారం లేని ఆ సచ్చిదానంద శివుడు అందరికీ ఆనందాన్ని ఇస్తూ కళ్ళకు కనిపించే రూపంలో వెలిసిన పవిత్రమైన రోజే ఈ శివరాత్రి. కృష్ణపక్షంలో చీకటి అనేది మనిషిని అల్లుకున్న అజ్ఞానానికి గుర్తు. జ్ఞానాన్ని ప్రసాదించే శివుని అనుగ్రహంతో ఆ మాయ నుండి బయటపడి మనలో ఆత్మను గుర్తించి ఆనందమైన వెలుగును శివలింగ రూపంలో దర్శించడమే ఈ పండుగ ఉద్దేశం. మన జీవితాన్ని సత్యం, శివం
సుందరంగా తీర్చిదిద్దుకోవాలని మన పెద్దలు ఈ రోజును పండుగగా నిర్ణయించారు. మెలకువ, కల, గాఢ నిద్ర అనే 3 అవస్థల కంటే పైన ఉన్న ఆత్మస్వరూపమే శివుడు. ఆధ్యాత్మికంగా అనుభూతిని పొంది నేనే ఆ శివుణ్ణి అని అద్వైత స్థితిని చేరుకోవడమే శివరాత్రి యొక్క అసలు ఫలితం. ఇది ఒక యోగరాత్రి. ఇది అందరికీ సుఖ సంతోషాలను, మోక్షాన్ని ఇచ్చే గొప్ప వ్రతం. వేదాలలో శివుడిని రుద్రుడు అని పిలిచారు. రుద్రుడు అంటే సంసారంలోని దుఃఖాలను పోగొట్టేవాడు అని అర్థం. యోగశాస్త్రం ప్రకారం మన తల పైభాగంలో ఉండే సహస్ర చక్రంలో శివత్వం ఉంటుంది. శివరాత్రి నాడు శివునికి చేసే జల అభిషేకం మనసులోని ఆ సహస్ర చక్రం నుండి అమృతం కురవడానికి ఒక సంకేతం. శివరాత్రిలో ఉపవాసం, జాగరణ చాలా ముఖ్యమైనవి. సాధారణంగా ఉపవాసం అంటే ఆహారం తీసుకోపోవడం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం అని అర్థం. అంటే ఉపవాసం అంటే మన మనసును దేవునికి దగ్గరగా ఉంచడం అని అర్థం. కేవలం అన్నం మానేయడమే కాదు, కళ్ళు, చెవులు వంటి ఇంద్రియాల ద్వారా మనసును గ్రహించే చెడు విషయాలను కూడా వదిలివేయాలి. మనసును, బుద్ధిని శివచింతనంలో ఉంచడమే నిజమైన ఉపవాసం. అప్పుడే మనకు ఆ శివస్థితి అనుభవంలోకి వస్తుంది. కేవలం భావ్యంగా చేసే పనులు అంతగా ప్రయోజనాన్ని ఇవ్వవు. ఈ విశాల విశ్వంలో సృష్టి అంటే పుట్టుక, ప్రళయం అంటే నాశనం. ఈ 2 ప్రవాహాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఈ శివరాత్రి ఈ రెండింటిని మధ్య ఉన్న రహస్యాన్ని గమనించి పరమాత్మలో లీలమవ్వడానికి ఒక మార్గం. మన కాల ప్రవాహంలో పగలు, రాత్రి అనే 2 భాగాలు ఉన్నట్లే మన మనసులో కూడా ఆలోచనలు కలగడం, కలగకపోవడం జరుగుతుంటాయి. పగలు అనేది పనికి అంటే కార్యరూపానికి సంకేతం. రాత్రి అనేది కారణ రూపం అంటే పగలు రకరకాల పనుల్లో మనసు తిరుగుతూ ఉంటుంది. దీన్నే భిన్నత్వం అంటారు. కానీ రాత్రి సమయంలో అవన్నీ ఆగిపోయి ఒకే స్థితికి చేరుకుంటాయి. దీన్నే ఏకత్వం అంటారు. పగటిపూట మన ఇంద్రియాలు బయట ప్రపంచంలోని సుఖాల కోసం వెతుకుతూ ఉంటాయి. కానీ శివరాత్రి నాడు ఆ ఇంద్రియాలన్నీ తమ పనులను ఆపి పరమాత్మ సన్నిధిలో చేరి ప్రశాంతతను పొందాలి. ఆ స్థితిలో కలిగే ఆనందమే నిజమైన శివరాత్రి. అందుకే శివుణ్ణి సర్వసముద్భవ కారణలింగం అని లింగాష్టకంలో కొలుస్తారు. అమ్మ అంటే కలిసి ఉండటం, వ్యాస అంటే నివసించడం. సూర్యుడు, చంద్రుడు కలిసి ఉండటమే అమావాస్య. సూర్యుడు పరమాత్మకు సంకేతం, చంద్రుడు జీవాత్మకు సంకేతం. జీవాత్మ వెళ్ళి ఒక పరమాత్మలో కలిసిపోవడమే యోగ సాధనలో చివరి మెట్టు. అమావాస్య అనేది ఆ 2 కలిసిన అద్వైత ఆనందానికి గుర్తు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాడు చంద్రుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఒక చిన్న గీతలా కనిపిస్తాడు. అంటే భక్తుడు దేవుడికి అత్యంత దగ్గరగా ఉన్నాడని అర్థం. మాఘమాస చతుర్దశి నాడు మనసును దేవుడికి అంత దగ్గరగా ఉంటుంది. ఆ సమయంలో చేసే సాధన వల్ల మనం ఆ చతుర్దశి స్థితి నుండి అమావాస్య స్థితికి అంటే శివునిలో కలిసిపోయే స్థితికి చేరుకుంటాం. ఆ పవిత్ర సమయమే లింగోద్భవ కాలం. జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా ఉండి కబుర్లు చెప్పుకోవడం లేదా వినోద కార్యక్రమాల్లో మునిగిపోవడం కాదు.
మనలో నిద్రిస్తున్న శివశక్తిని పూజలు భజనలు శివకథల ద్వారా మేల్కొల్పి మనమే శివుడమని అంతటా ఆ శివుడే ఉన్నాడని భావించి దర్శించడమే అసలైన జాగరణ. శివరాత్రి నాడు చేసే 4 జాముల పూజల ద్వారా మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం పరిశుద్ధం కావాలి. అప్పుడు మనకు ఈ లోకంలో 4 రకాల ముక్తులు అనుభవంలోకి వస్తాయి. లోకం అశాశ్వతమని, పరమాత్మ ఒక్కడే శాశ్వతమని తెలుసుకోవడమే నిజమైన మేల్కొల్పు. మృత్యుంజయుడైన ఆ శివుడిని ఆరాధిస్తే మనకు మరణం లేని మోక్షం కలుగుతుంది. సంవత్సరానికి ఒకసారో నెలకు ఒకసారో మాత్రమే కాదు, ప్రతి రాత్రి శివరాత్రిగా, అంటే ధ్యానంతో కూడుకున్న రాత్రిగా మార్చుకున్నప్పుడే మన జీవితం శివోహం అనే అద్వైత ఆనందంతో నిండిపోతుంది. ముఖ్యంగా మన పెద్దలు సంవత్సరంలో 5 రకాల శివరాత్రులు ఆచరించదగినవని చెప్పారు. నిత్య శివరాత్రి, ప్రతిరోజు చేసే శివ పూజ. పక్ష శివరాత్రి, నెలకు 2 సార్లు, అంటే శుక్లపక్షాన కృష్ణపక్షాన చతుర్దశి నాడు చేసే పూజ. మాస శివరాత్రి, ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు చేసే పూజ. మహాశివరాత్రి, ఏడాదికి ఒకసారి మాఘమాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైన రాత్రి. యోగ శివరాత్రి, యోగులు తమ యోగశక్తితో పరమాత్మలో లీలమయ్యే స్థితి. కనీసం ఏడాదికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధిస్తే చాలు, గొప్ప ఫలితం లభిస్తుంది. సాధారణంగా దేవుళ్ళను పగలు, దేవతలను రాత్రి పూజిస్తారు. కానీ శివుణ్ణి మాత్రం శివరాత్రి నాడు రాత్రంతా పూజిస్తాం. మనలో 10 ఇంద్రియాలు, 4 అంతఃకరణాలు, అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇలా మొత్తం 14 తత్వాలను శివునికి అర్పించడమే దీని అంతరార్థం. ఒక రోజుకు 4 జాములు ఉంటాయి. అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే 4 పూట్ల అన్నమాట. ఈ 4 పూట్లు 4 పూజా విధానాలు ఉన్నాయి. శివునికి మారేడు అంటే చాలా ఇష్టం. బిల్వము అంటే పాపాలను, రోగాలను పోగొట్టేదని అర్థం. దీన్ని లక్ష్మీప్రదమైన శ్రీఫలమని కూడా అంటారు. 5 రకాల పవిత్ర పత్రాలు ఇవే: తులసి, మారేడు, బాలవి, ఉత్తరేను, వెలగ. దీనిలో మారేడు ప్రధానమైనది. మారేడు ఆకుల వాసన, స్పర్శ ఆరోగ్యానికి మంచిది. ఇది వేడిని, పైత్యాన్ని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. దీని వేరు కాసాయం గుండెజడను, సర్ప విషాన్ని తగ్గిస్తుంది. ఆకుల పొడి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మాఘమాసంలో చల్లని గాలిలో ఉండే సూక్ష్మక్రిములను చంపే శక్తి మారేడుకు ఉంది. అందుకే ఈ నెలలో మారేడుతో పూజ చేయడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. మారేడు దళంలోని 3 ఆకులు 3 లోకాలకు, 3 గణాలకు సంకేతాలు. ఒక మారేడు దళాన్ని శివునికి సమర్పించిన 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్యం వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ తత్వాలన్నిటినీ శివునికి అర్పించి శివోహం అనే అద్వైత స్థితిని పొందడమే శివరాత్రి పరమార్థం. సాధారణంగా లింగం అంటే ఒక గుర్తు లేదా చిహ్నం అని అర్థం. శివలింగం అంటే శివునికి ఒక గుర్తు మాత్రమే, కానీ అదే ఆయన పూర్తి రూపం కాదు. జ్ఞానం చేసుకోవడానికి వీలుగా శివుడికి అనేక రూపాలు ఉన్నప్పటికీ శివలింగంలో రూపం ఉన్న సకార మరియు రూపం లేని నిరాకార 2 తత్వాలు కనిపిస్తాయి.
లింగము అనే పేరుకు మరో అర్థం ఏమిటంటే అంతా తనలో కలిపేసుకునేది అని అర్థం. ప్రళయం వచ్చినప్పుడు ఈ ప్రపంచమంతా శివలింగంలోనే కలిసిపోతుంది. మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు అందులో నుంచే పుడుతుంది. మనం కొలిచే పంచలింగాలైన ద్వాదశ జ్యోతిర్లింగాలైన ఈ అనంతమైన విశ్వానికి సంకేతాలు మాత్రమే. మనం పూజించే శివలింగం దేనితో తయారైనదనే దాన్ని బట్టి కూడా వేరువేరు ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. బంగారు లింగం ముక్తిని మోక్షాన్ని ఇస్తుంది. వెండి లింగం సంపదను ఐశ్వర్యాన్ని ఇస్తుంది. స్ఫటికలింగం కోరిన కోరికలు నెరవేరుస్తుంది. వైడూర్య లింగం శత్రువుల నుండి రక్షణ కలిగిస్తుంది. పాదరస లింగం ఇది చాలా శక్తివంతమైనది. దీనిని పరద అని కూడా అంటారు. పరద అంటే రోగాలను నయం చేసేదని అర్థం. ఇందులో విష్ణువు, పార్వతి, శివుడు, బ్రహ్మ అందరి శక్తులు కలిసి ఉంటాయని నమ్ముతారు. జీవితంలో ఒకసారైనా దీనిని పూజించడం చాలా మంచిది. బాణలింగం ఇవి నర్మదా నదిలో సహజంగా లభిస్తాయి. ఇవి ముక్తిని ఇస్తాయి. దేవతలు కూడా వీటిని పూజించేవారని పురాణాలు చెప్తున్నాయి. వీటికి విడిగా ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు. కలియుగంలో రాగి, కంచు, ఇనుము, సీసం వంటి లోహాలతో చేసిన శివలింగాలు పూజించడం నిషేధమని చెప్పబడింది. ఋగ్వేదంలోని 3 సూక్తాలలో రుద్రుని గురించి ప్రార్థనలు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలో 4వ ఖండంలో 5, 7 భాగాలను రుద్రాధ్యాయమని పిలుస్తారు. వీటినే మనం సాధారణంగా నమక్ చమకలని అంటాము. శుక్ల యజుర్వేదంలో 16వ అధ్యాయం పూర్తిగా రుద్రుని గురించే చెప్తుంది. అథర్వణ వేదంలో 11వ ఖండం 2వ సూక్తంలో రుద్రుని గొప్పతనాన్ని వివరించబడింది. వేదాలే కాకుండా పురాణాలు కూడా శివుని మహిమలు రకరకాలుగా వర్ణించాయి. శివరాత్రి కథలో మనం వినబోయే బోయవాడు, బిల్వవృక్షం, జింకల కథ వెనక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. బిల్వవృక్షం అంటే ఇది మన మానవ శరీరానికి లేదా ఈ సంసారానికి సంకేతం. 3 ఆకుల బిల్వపత్రం అంటే ఇవి మనలో ఉన్న 3 గుణాలకు గుర్తు. అవే సత్వ, రజ, తమో గుణాలు. ఆ కాడ మన మనసు. మనలోని కామ క్రోధాలే ఆ చెట్టుకున్న ముళ్ళు. ఆ బోయేవాడే జీవాత్మ. ఇంద్రియాలనే బాణాలతో లోకంలోని విషాన్ని వేటాడుతూ ఉంటాడు. బోయేవాడు తెలియక చేసిన తనలో 3 గుణాలను బిల్వపత్ర రూపంలో పోసి శివుడికి అర్పించాడు. అంటే తన కర్మలను, అహంకారాన్ని దేవుడికి వదిలేశాడు. అందుకే అతనికి మోక్షం లభించింది. తెలియక చేసిన పూజకి అంత ఫలితం ఉంటే అర్థం తెలుసుకొని చేసే వ్రతానికి ఇంకెంత గొప్ప ఫలితం ఉంటుందో ఊహించలేము. కేవలం మేలుకొని ఉండటం మాత్రమే కాదు, మన మనసును శివునిలో లీనం చేసి శివోహం స్థితి అనుభూతి పొందడమే ఈ శివరాత్రి వ్రతం యొక్క అసలు ఉద్దేశం. అప్పుడే ఆ వ్రతం పూర్తవుతుంది. ఇంతకు ముందు చెప్పుకునే బోయవాడు మరియు జింకల కథ మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.